కొన్ని బగ్స్ ఉన్నాయంటారు. బగ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు బగ్స్ ఉన్నాయి. ఇంత ప్రైస్ పెట్టినా కొంచెం ఈ విషయంలో కొంచెం లాకింగ్ సిస్టంలో కొంచెం ప్రీమియం ఇచ్చారని అనిపించింది. సో ఫాస్ట్ చార్జర్స్ అయితే హీరో ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఇంకా స్టార్ట్ అవుతున్నారు, బట్ వాళ్ళు హైవేస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఇంకా మీరు ఎప్పుడైనా ఏథర్ గ్రిడ్కి కనెక్ట్ చేశారా, కనెక్ట్ చేస్తే ఛార్జ్ అయ్యిందా లేదా అన్న విషయాన్ని ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ కామెంట్ అనేది హెల్ప్ అవుతుంది. మీకు ఈ స్కూటర్ ఈఎంఐతో 1,80,000 పడింది. సో ఈ 1,80,000కి రోజు ఇలా భయంతో తిరగడం అంటే ఏమైనా అనిపించలేదా మీకు? ఇంకా ఎక్కువించి ఉంటే బాగుండు రేంజ్ అని. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో మన నిఖిల్ గారు హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వాడుతున్నారు. సో ఈ వీడియోలో నిఖిల్ గారితో మాట్లాడి హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేంజ్ ఎంత వస్తుంది, అసలు ఇప్పుడు ఈ స్కూటర్ని కొనుక్కోవచ్చా లేదా, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మా కస్టమర్ రివ్యూస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట. ఎండ్ కస్టమర్ యూజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడా, స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు రికమెండ్ చేస్తారా లేదా అన్న డీటెయిల్స్ అయితే మీకు ఈ సిరీస్ ద్వారా అయితే తెలుస్తాయి. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నిఖిల్ గారితో మాట్లాడదాము. హాయ్ నిఖిల్ గారు. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. ఓకే నిఖిల్ గారు, ఫస్ట్ ఈ స్కూటర్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? సెప్టెంబర్ ఎండింగ్లో తీసుకున్నాను, 27. ఓకే, అంటే సుమారుగా 4 months అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఇప్పటి వరకు? నియర్లీ 4,000 అండి. 4,000 కిలోమీటర్స్. సో ఫస్ట్ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఫస్ట్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ ఎఫోర్డ్ చేయడానికి కూడా మాకు పెట్రోల్ వెహికల్ అనేది ఎఫోర్డ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో 2 వెహికల్స్ ఉంటాయి, పెట్రోల్ వెహికల్స్. ఓకే, డైలీ నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, ఫర్నిచర్ బిజినెస్ ఉంది. సో ఆ డైలీ అనేది ఇంకా 100 రూపీస్ అవుతుంది. ఇంకో వెహికల్కి ఇంకో 200 రూపీస్ అరేంజ్ పెట్టాలి. బిఫోర్ నేను యూజ్ చేసేది డియో అనమాట, నేను వెహికల్. ఇంకో వెహికల్ జూపిటర్ అనమాట. సో ఆ 2 వెహికల్స్కి ఎఫోర్డ్ చేయలేక 2 వెహికల్స్ అనేది అనుకున్నాను. సరే అనిసని ఎథనాల్ E20 వచ్చింది కదా అనిసని నేను దాన్ని షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. షిఫ్ట్ అవుదాం అనుకున్న టైంలోని సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, సో మనం కరెంట్లోనే మిక్స్ అయిపోతుంది వెహికల్. సో అనేసి థింక్ చేసి రీసెర్చ్ చేశాను అనమాట. ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే నాకు మా పెద్దన్ గారు ఈ ప్లూటో అనే వెహికల్ ఉంది. ఆయన 2020 నుంచి యూజ్ చేస్తున్నారు ఆ వెహికల్ అనేది. ఓకే, సో అది బేసిక్ కదా, మనకు కావాల్సింది కొంచెం టెక్నాలజికల్గా కావాలి కదా అని చెప్పేసి అప్పుడు ప్రీమియంకి వెళ్దాం అని 3 వెహికల్స్ ఫిల్టర్ అవుట్ చేశాను అనమాట. ఒకటి ఓలా, ఏథర్ అండ్ హీరో వీడా V1 Pro. ఓకే, సో ఓలా ఏథర్ అనేది మేము అంత బాగుంది కానీ ఛార్జింగ్ అనేది మేము పెట్టలేమన్నమాట, ఎందుకంటే మాది అపార్ట్మెంట్. ఓకే, మీకు డిటాచబుల్ బ్యాటరీ కావాలంటే మరి నాకు 2 ఆప్షన్స్ కనబడ్డాయి, ఇవి ప్లూటో ఆర్ వీదా V1 Pro. ఓకే, వీదా V1 Pro చెక్ చేసేటప్పుడు 114 కిలోమీటర్స్ రేంజ్ చేస్తుంది, అంతా బాగుంది. డిటాచబుల్ బ్యాటరీ, 2 బ్యాటరీస్ ఉంటాయి, పైకి తీసుకెళ్ళిపోయి ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించి ఫైనల్గా నేను వీదా V1 Proకి మూవ్ అయ్యాను. ఓకే, సో దీని మెయిన్ అడ్వాంటేజ్ రిమూవబుల్ బ్యాటరీస్ అంటారు. రిమూవబుల్ బ్యాటరీస్. ఓకే, రిమూవబుల్ బ్యాటరీస్. సో నేను ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి అడిగితే 1,85,000 అని చెప్పారు. ఓకే, విత్ ఈఎంఐతో కలిపి నియర్లీ 2 lakhs అవుతుంది. ఓకే, సో ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలోనే నాకు అమెజాన్ ఉంది, అందులోని ఆఫర్ కనబడింది అనమాట. 1,09,000 or 1,10,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. అవును. సో అలా నాకు కలిపి 1,45,000. అదే ఎక్స్ షోరూమ్ అక్కడ ఆఫ్లైన్లో ఉందని చెప్పే ప్రైస్ నాకు ఈఎంఐతో కలిపి 1,85,000 అవుతుందండి. ఓకే, సో అలాగే నాకు కలిసి వచ్చింది ప్రైస్. సో అమెజాన్లో కొనడం ద్వారా మీరు బెనిఫిట్ అయ్యారని అయ్యాను. ఓకే, సో ఇక రేంజ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు స్టార్టింగ్లో 146 క్లెయిమ్డ్ అన్నారు, దాని తర్వాత 110 రియల్ అని చెప్పారు. మీకు ఒక సింగిల్ ఛార్జ్ పైన ఎంత వస్తుంది? సింగిల్ ఛార్జ్ అంటే సింగిల్ బ్యాటరీ మీద అయితే నాకు 56 కిలోమీటర్స్ వస్తుంది. సింగిల్ బ్యాటరీ కాదు, 2 బ్యాటరీలకి ఫుల్ ఛార్జ్ పెడితే నాకు 114 కిలోమీటర్స్ వస్తుంది, నియర్లీ 114. ఓకే, 114 అంటే మరి పవర్ అనేది ట్రాఫిక్ ఇవన్నీ కట్ చేసుకుంటే నా నియర్లీ
100 to 105 కిలోమీటర్స్ వస్తుంది. ఖచ్చితంగా ఏ ఖచ్చితంగా. సిచ్యువేషన్స్లోనైనా 100 to 105. 105 ఇస్తుంది. ఓకే, చాలా మంది ఇంకా దీన్ని సింగిల్ బ్యాటరీతో వాడొచ్చా, ఇంకో బ్యాటరీ ఛార్జ్ పెట్టుకొని అని అడుగుతూ ఉంటారు. లోకల్లో అయితే సింగిల్ బ్యాటరీతో వాడుకోవచ్చు. 56 కిలోమీటర్స్ వస్తుంది నియర్లీ. ఫుల్ ఛార్జ్ పెట్టుకుని సింగిల్ బ్యాటరీ పెట్టుకుంటే వాడుకోవచ్చు. ఒకవేళ మీరు సింగిల్ బ్యాటరీ ఫుల్ పెట్టుకొని సెకండ్ బ్యాటరీ అనేది 50 to 45% పెట్టుకున్నా వాడుకోవచ్చు అలాగా. ఓకే. లోకల్ అయితే హైవేస్ అయితే మీకు కంపల్సరీగా మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకోవాల్సిందే. ఓకే, ఒకసారి 2 బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం? 2 బ్యాటరీలు ఒకటేసారి ఛార్జ్ పెట్టుకోవచ్చా? లేదండి, ఛార్జర్తో ఒక్కొక్కటే. ఒక్కొక్కటే అండి. ఓకే, దానికి మీకు చూపిస్తాను ఒకటి. మాకు ఈ పిన్ అనేది ఉండదు, ఓకే, సింగిల్ పిన్ అనమాట. మరి ఓకే, ఈ సింగిల్ పిన్ అనేది అట్ ఏ టైం అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఓకే. సో ఈ బండికి ఛార్జింగ్ పెడితే మాత్రం దీనికి పెట్టేస్తే రెండు బ్యాటరీలు అయిపోద్ది. ఓకే, లేదు ఇంట్లోకి తీసుకెళ్తే తీసుకెళ్తే ఒక్కొక్కటి వేరుగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒక్కొక్క దానికి 3.5 hours పడుతుంది. ఒక్కొక్క బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 3.5 hours. 3.5 hours. ఓకే, సో మొత్తం ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7 hours టైం 7 hours టైం తీసుకుంటుంది. ఓకే, సో ఈ DC ఫాస్ట్ ఛార్జర్స్ వీళ్ళు సెటప్ చేశారు వాళ్ళ షోరూమ్స్ దగ్గర. ఎప్పుడైనా యూజ్ చేశారా, వాటితో పెట్టారా? యూజ్ చేశానండి, 2 times యూజ్ చేశాను. దాంతో ఎంత టైం తీసుకుంటుంది? అది నియర్లీ ఒక 3 to 2.5 hours అండి. ఫాస్ట్ ఛార్జర్ అయినా సరే 2.5 to 3 hours. 3 hours. ఓకే, సో ఈ ఛార్జింగ్ టైం మీకు మైనస్ అనిపించలేదా, లేదంటే నైట్ టైం పెట్టి వదిలేస్తారా? అంటే ఒక్కోసారి మైనస్ అనిపించింది, ఒక్కోసారి నైట్ అనేది లెఫ్ట్ చేసేస్తాను అనమాట. బ్యాటరీ ఫుల్ అయిపోతే నాకు ఈ సెకండ్ బ్యాటరీ అనేది మార్నింగ్ నేను 7 to 7:30కి 6 అలా లేసి సెకండ్ బ్యాటరీ పెట్టేస్తాను. ఓకే, నా ఆఫీస్ టైం అనేది, నా షాప్ టైం అనేది 10:30 ఆ టైం కాబట్టి ఆ టైం కల్లా నాకు ఇంకో బ్యాటరీ అనేది 90 to 95% అనేది ఫుల్ అయిపోద్ది అనమాట. సో ఛార్జింగ్ టైం అయితే కాస్త ఎక్కువే ఉందంటారు? ఎక్కువే ఉంది. ఓకే, టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? టాప్ స్పీడ్ అనేది 90. ఎప్పుడైనా 90లో? 90లోనూ ఒకసారి వెళ్ళాను, నేను నైట్ వెళ్ళాను 90 అనేది. ఓకే, అదే నాకు కొంచెం హరీ అయిందని అని చెప్పి స్పోర్ట్ మోడ్ ఆన్ చేసి 90లో వెళ్ళాను ఒకసారి. ఓకే, ఎలా ఉంది పర్ఫార్మెన్స్ 90లో? 90లోని కొంచెం చెప్పాలంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు నేను 90 టచ్ చేయలేదు నా లైఫ్లోని. ఒక ఫ్యూయల్ స్కూటీలో ఉన్నప్పుడే నేను 60 to 70 వెళ్ళడానికి కొంచెం ఫియర్ అయ్యేవాడిని. ఇది ఇంకా ఎక్కువ టార్క్ పవర్ అనేది ఎక్కువ కాబట్టి హబ్ మోటార్ పైగా. సో దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ థ్రాట్ల్ ఇచ్చేటప్పుడే మన బాడీ మీద ముందుకు లాగేస్తుంది. స్టార్టింగ్ అలా కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతే కాన్స్టెంట్గా వెళ్ళిపోద్ది. ఓకే, సో పర్ఫార్మెన్స్ అయితే బాగుందంట. బాగుందండి. బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది? బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే ఫ్రంట్ ఇది డిస్క్ బ్రేక్ ఇవ్వడంతో మనకి ఎంత స్పీడ్లో వేస్తే ఎంత స్పీడ్ వెళ్తుంది అని సార్. నేను ఒక లాస్ట్ ఫ్యూయల్ వెహికల్ వాడింది డ్రమ్ బ్రేక్ అనమాట. ఓకే, డ్రమ్ బ్రేక్ వాడడం వల్ల నాకు సరిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్టార్టింగ్ అయితే నాకు ప్రాపర్ డిస్క్ బ్రేక్ అనేది నాకు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే బ్రేక్ వేయడానికి కొంచెం టైం పట్టింది నాకు తీసుకోవడానికి. ఓకే, సస్పెన్షన్ సెటప్ ఎలా ఉంది ఫ్రంట్ అండ్ రియర్లో? సస్పెన్షన్ బాగుందండి. ఒక్కోసారి నాకు క్లమ్జీ అనిపిస్తూ ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. ఓకే, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ కంట్రోల్ ఒక స్పీడ్ కంట్రోల్ చేసుకుని ఒక 20 to 25 స్పీడ్ కంట్రోల్ చేసేటప్పుడు పర్లేదు. ఒక 30+ వెళ్ళేటప్పుడు కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది. ఓకే, ఫ్రంట్ బాగానే ఉంటుంది కదా, రేరే కాస్త స్టిఫ్గా ఉంటుంది. ఓకే, డన్. సో ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. దీంట్లో 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. దీని పర్ఫార్మెన్స్, విజిబిలిటీ, దాని యూజబిలిటీ ఎలా ఉంది? నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంది. డే టైం అయితే పర్లేదండి. డే టైం ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. వెహికల్ అనేది ఇబ్బంది ఉండదు. అండ్ ఇలా టచ్ అనేది బాగుంది. లాగ్ ఏమైనా ఉందా టచ్లో? లాగ్ ఏం లేదు, అస్సలు 1% లాగ్ లేదు. ఒక్కోసారి నాకేం ఆన్ చేసి ఆఫ్ చేసేటప్పుడు నాకు లింక్ హోమ్ అనేసి ఓకే ఈ ఎల్లో కలర్ది మాల్ ఫంక్షన్ సింబల్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మాకు ఇది అంటారు కదండి, ఇక ఆఫ్ చేసి ఆన్ చేయగానే బ్యాటరీ ఏం ఫుల్ చూపించి రేంజ్ అనేది తక్కువ చూపించడం ఒక్కోసారి జరుగుతుంది అనమాట. ఓకే, ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు నేను మామూలు వాళ్ళు ఇచ్చే కలర్ పెట్టుకుని డార్క్లో ఉంటుంది, ఒక్కోసారి లైట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. లైట్ కలర్ చూపిస్తుంది. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు మాత్రం నేను పెట్టిన డార్క్ కలర్ సెట్టింగ్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో కొన్ని బగ్స్ ఉన్నాయంటారు? బగ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు బగ్స్ ఉన్నాయి. ఓకే, డన్. ఇంకా ఈ స్విచ్చెస్, ఈ క్వాలిటీ ఇదంతా ఎలా ఉంది? ఇది బ్యాక్ ఒక్కోసారి యూస్ చేస్తూ ఉంటానండి.
బ్యాక్ యూస్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుందండి. హార్డ్గా ప్రెస్ చేస్తే లోపల స్టక్ అయిపోయి ఉంటుంది, తీయడానికి కూడా నాకు చాలా ఓకే ప్రాబ్లం అవుతుందండి. ఒక 4 సంవత్సరాలు వస్తుందంటారా ఈ స్విచ్ గేర్, లేదంటే మధ్యలో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? చేంజెస్ అవ్వాలండి, మ్యాక్సిమం చేంజెస్ అవ్వాలి. ఇవి మామూలు ఫోన్ నెంబర్లో వాడే క్వాలిటీ లాగా ఉంటుంది అనమాట. ఓకే ఫోన్ నెంబర్స్ టెలిఫోన్స్ ఉంటాయి కదండి, ఆ క్వాలిటీ లాగా అనిపిస్తుంది. కానీ ఓకే ఒక్కోసారి ఏదైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మరి ఫ్యూచర్లో. నాకు సో ఈ క్వాలిటీ అయితే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఇంప్రూవ్ చేసుకోవాలండి, మ్యాక్సిమం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఇది స్టీల్ ఏమంటారు, ప్లాస్టిక్ పాలికార్బోనేట్ కాబట్టి ఇది ఓకే బాగానే ఉంది కదండి, బాగానే ఉంది. నాకు ఒక్కోసారి ఈ సైడ్ నాకు ఒకసారి ఓకే డ్యామేజ్ అయిందండి. ఓకే ఏమైంది? గార్డ్ ఉండాలండి, ఇలాంటి క్వాలిటీ ఇచ్చేటప్పుడు గార్డ్స్ అరేంజ్ చేయాలన్నమాట. స్టీల్ గార్డ్స్ లేవు దీనికి? స్టీల్ గార్డ్స్ లేవు అడిగాను ఒకసారి షోరూమ్ వాళ్ళని అడిగితే స్టీల్ గార్డ్స్ ప్రొవైడ్ చేయట్లేదు అని సార్. వాళ్ళు ఈ మధ్యన ఏ తరాలు కూడా స్టీల్ గార్డ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఓలా వాళ్ళు కూడా స్టీల్ గార్డ్స్ అరేంజ్ చేస్తారు, లేదు తెలియదు. థర్డ్ పార్టీ వాళ్ళది ఉంది. సో వీళ్ళకి ఏది లేదంటారు ఇంతవరకు? ఏం లేదండి. సో అయితే క్వాలిటీ అన్న పెంచుకోవాలి, లేదంటే స్టీల్ గార్డ్స్ అని ఇవ్వాలి. ఓకే డన్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన ప్రాబ్లము, ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ సిటీలోనే 2-3 చోట్ల ఉన్నాయి, కానీ హైవేస్లో మెయిన్ అని. ఓకే ఇలా వీడా రిలేటెడ్. నాలో ఒకసారి కొన్ని టెక్నికల్ న్యూసెస్ నుంచి, ఇవన్నీ సోర్సెస్ నుంచి ఏథర్ రిలేటెడ్ పోర్టబుల్ ఛార్జెస్ కూడా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అని అన్నారు. హైవేస్లో వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది నియర్లోని ఒకసారి నాకు లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. భీమిలి టు వైజాగ్ రిటర్న్ అయ్యేటప్పుడు. ఓకే సో వాళ్ళ దగ్గర వాళ్ళు యూస్ చేస్తే అసలు ఛార్జ్ ఎక్కట్లేదు భయ్యా. ఓకే ఎప్పుడు యూజ్ చేశారు ఇది? లాస్ట్ మంత్ January 6th or 7th వాళ్ళు అనౌన్స్మెంట్ చేశాక యూస్ చేశాను నేను. ఓకే యూస్ చేశాక పోర్ట్ పెట్టి యూస్ చేశాను అనమాట. అసలు ఛార్జ్ ఎక్కట్లేదు భయ్యా. ఓకే సరే అని సరే 12 to 15 కొంచెం ముందుకెళ్తే జాతర దగ్గర ఇంకేవో ఒక రిలేటెడ్ ఉంటుంది కదా అని చూస్తే ఎలక్ట్రిక్ రిలేటెడ్ వాళ్ళు అసలు అక్కడ లేవు, ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నాకు తెలిసిన మెకానిక్ దగ్గర వెహికల్ పెట్టేసి ఇంటికి వెళ్ళి ఫుల్ ఛార్జ్ పెట్టుకుని రిటర్న్ ఏమో వేరే వెహికల్లో వచ్చి పెట్టుకుని తీసుకెళ్ళాల్సి. బ్యాటరీని తీసుకొని మీ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి అప్పుడు వచ్చారు. సో ఫాస్ట్ ఛార్జర్స్ అయితే హీరో ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంకా స్టార్ట్ అవుతున్నారు. బట్ వాళ్ళు హైవేస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఇంకా ఓకే మెయిన్ వాళ్ళు రోడ్ ట్రిప్స్ వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. రోడ్ ట్రిప్స్ వేసుకున్న ఉన్నోళ్ళు, ఇలాంటి ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే స్విగ్గీ జొమాటోస్ వాళ్ళు కూడా అటువైపు వెళ్తే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా భయ్యా. సో అది సో ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ఇంప్రూవ్ చేయాలి ఖచ్చితంగా. ఏ తరివి అయితే పని చేయట్లేదు ఇప్పటికైతే పని చేయట్లేదు. వాళ్ళు యూనివర్సల్ ఛార్జింగ్ గన్స్ అని చెప్పేసి ఇక్కడ సేమ్ పిన్ అక్కడ పెట్టి ఇంకా కూర్చున్నాను నేను. ఓకే ఛార్జ్ ఏదో కొంచెం రీడ్ అయ్యి ఛార్జ్ తీసుకుంటుందేమో అని చూసాను. లేదు, ఏథర్ గ్రిడ్ ఇన్స్టాల్ చేసి నేను స్కాన్ చేసి పర్లేదు, మనీ అయిన ప్రాబ్లం లేదు, బగ్స్ అయిన ప్రాబ్లం లేదు అని యూజ్ చేద్దాం సార్ అనుకున్నాను. కానీ అవ్వలే అస్సలు. ఓకే సో మీరు ఎవరైనా వీదా స్కూటర్ వాడుతూ ఉంటే మీరు ఎప్పుడైనా ఏథర్ గ్రిడ్కి కనెక్ట్ చేశారా? కనెక్ట్ చేస్తే ఛార్జ్ అయ్యిందా లేదా అన్న విషయాన్ని ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ కామెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ ఎలా ఉంది బ్రో? ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఎక్కడ గ్యాప్స్ లేవు. ఓకే ప్యానల్లో గ్యాప్స్ లేవు. చెప్పాను కదా భయ్య, ఈ స్టీల్ రాడ్ ఆ ఫ్రేమ్స్ ఇచ్చుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రాంగ్ రూట్స్ వచ్చి డాష్ చేసుకునేది, అలాగే అనమాట. రాంగ్ రూట్ వచ్చి డాష్ చేసి ఒక పీస్ ఇరిగిపోయింది అనమాట. ఓకే రీప్లేస్మెంట్ అడిగారా? రీప్లేస్మెంట్ అడిగాను. రీప్లేస్మెంట్ అడిగితే మా దగ్గర స్టాక్ ఇంకా రాలేదు, ఇంకా బ్రాండ్ న్యూ కదా, ఇంకా వస్తాయి ఇంకా అవన్నీ అని అన్నారు. ఓకే స్పేర్స్ అయితే లేవంటారు? స్పేర్స్ అయితే షోరూమ్స్ లేవు. ఓకే సర్వీస్కి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఫస్ట్ సర్వీస్ అయిందండి, 1000 kilometers ఫస్ట్ సర్వీస్ అయిందండి. ఓకే ఏం చేశారా ఫస్ట్ సర్వీస్ ఏంటంటే మొత్తం చెక్ చేశారనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బటన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెక్ చేశారు. అండ్ బ్రేక్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ చెక్ చేశారనమాట. ఓకే అది తీసుకోవడం కూడా 2 days టైం తీసుకున్నారు ఫస్ట్ సర్వీస్. ఓకే హీరో ఇక్కడ కేపాలం దగ్గర ఉంటుంది, మా హోమ్ దగ్గర, అవి కూడా 2 days టైం తీసుకున్నారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఫ్రీ సర్వీస్ అండి ఫస్ట్. ఓకే నెక్స్ట్ ఎప్పుడున్నాయి ఇంకా పీరియాడిక్ సర్వీసెస్? ఇంకా 10,000 kilometers అన్నారు సెకండ్ సర్వీస్ అనేది. ఓకే సో నియర్లీ నాకు ఇంకా 6,000 kilometers యూస్ చేస్తే సెకండ్ సర్వీస్ అనేది ఉంటుంది. ఆ టైం కల్లా కొంచెం డెవలప్ అవుతుందని మేబీ అనుకుంటున్నాను. ఈ 4 months లోపు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీకు? వెహికల్ సడన్గా రోడ్ మధ్యలో ఆగిపోవడం కానీ
లేదంటే బ్యాటరీస్ పని చేయకపోవడం కానీ మోటార్ పని చేయకపోవడం కానీ? అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. హ్యాపీగా నా డైలీ నేను మా అసిస్టెంట్ యూస్ చేస్తూ ఉంటానండి. నా అసిస్టెంట్ యూస్ చేయడం వల్ల నా అసిస్టెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పాడు. ఓకే. అతని భయం ఏంటంటే 32 కిలోమీటర్స్ వస్తే ఎక్కడైనా ఆగిపోద్దేమో, ఎక్కడైనా ఫాస్ట్గా డ్రైన్ అయిపోద్దేమో అంటే లేదు అవ్వదు. మ్యాక్సిమం మనం 25 కిలోమీటర్స్ వరకు 20 కిలోమీటర్స్ వరకు వాడుకోవచ్చు, దాన్ని నువ్వు ఛార్జింగ్ పర్సంటేజ్ చూడొద్దు అని చెప్పి అతనికి చెప్పడం జరిగిందన్నమాట. ఓకే. మీకు ఈ స్కూటర్ ఈఎంఐతో 1,80,000 పడింది. సో ఈ 1,20,000కి రోజు ఇలా భయంతో తిరగడం అంటే ఏమైనా అనిపించలేదా మీకు? ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు రేంజ్ అని? అనిపించిందండి. ఒక 125, 130 అంటే వాళ్ళు 141 రేంజ్ అని చెప్పేటప్పుడు అవును, వాళ్ళు 114 ఇవ్వడం కొంచెం ఓకే అన్వర్తి అనిపించింది. 145 కాకుండా ఒక 130 ఇచ్చి ఉంటే బాగుంది. 130 ఇచ్చి ఉంటే బాగుంది. ఓకే. ఎందుకు 130 ఇచ్చి బాగుందంటే ఇప్పుడు ఏ తరాలు ఏం చేస్తున్నారండి, ఒక 110, 120 అనేసి స్టార్టింగ్లో పెంచి 90 కిలోమీటర్స్ అని పెంచారు. 145 కిలోమీటర్స్ అని వాళ్ళు 110 పెంచారంటే వాళ్ళకి ఈ బెల్ డ్రైవ్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు చెప్పడానికి వాళ్ళు కొంచెం వేయరు. ఈ ఓలా అనేది వాళ్ళు 140, 150 చెప్పి వాళ్ళు 130 ఇస్తున్నారు భయ్యా. ఓకే. సో వాళ్ళు ఏతర్ అనేది వాళ్ళు ఒక షార్ట్ టైంలో వచ్చి రేజ్ అయ్యారు. ఇది చేస్తారులేండి, హీరో వాళ్ళు కూడా చేస్తారు. ఓలా వాళ్ళు ఇంకా తప్పు చెప్తున్నారు. వాళ్ళు 180 చెప్తే అది 110 వస్తుంది. ఇతర వాళ్ళు కూడా అలానే ఉంది. సో అందరి పరిస్థితి అలానే ఉంది. క్లెయిమ్ ఒకటి చేస్తారు, మనకి రియల్ ఒకటి వస్తుంది. బట్ లెట్స్ హోప్ హీరో ఫ్యూచర్ లో ఏమంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ని ఇయర్స్ గా ఉన్నారు, ఒక 90s నుంచి ఉండి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఒక నమ్మకం పెట్టుకున్నారు ఈ వెహికల్ మీద అనేది. అండ్ నాకు ఈ లేడీస్ ఫుడ్ ట్రస్ట్ నాకు 1200 ఛార్జ్ చేశారండి. ఎక్స్ట్రా యాక్సెసరీ, అదే ఎక్స్ట్రా యాక్సెసరీ. ఓకే. లేడీస్ ఫుడ్ ట్రస్ట్ ఛార్జ్ చేశారు. ఇది నేను ఓన్గా స్ట్రీట్ కవర్ పెట్టుకున్నాను అనమాట. ఓకే. అంటే రెయిన్ పడేటప్పుడు వాటర్ లోపల వెళ్ళిపోకుండా ఉండండి. ఓకే. సో వర్షంలో ఎప్పుడైనా నడిపారు అదేనా? నడిపానండి, 2-3 టైమ్స్ నడిపాను. ఆ మోటార్లో వాటర్ వెళ్తే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏం లేదండి. నేను ఒరిజినల్ బేసిక్ చెప్పలేదు, నేను కొంచెం రఫ్ అండ్ టఫ్గా డ్రైవ్ చేస్తాను. మా ఫాదర్ కానీ మా అసిస్టెంట్ కానీ కొంచెం నీట్గా వాడతాను, కానీ నేను కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడతాను. ఎందుకంటే నేను బిఫోర్ వాడిన డియో కదా, డియోని కూడా అలాగే రఫ్ అండ్ టఫ్గా వాడి నాకు అలవాటి. దీన్ని కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బీమ్లీ ప్రాబ్లం చెప్పాను కదా, నేను ఫుల్ ఛార్జ్లో పెట్టుకుని 2 times నేను వైజాగ్ టు గాజువాక్ వెళ్ళేసి వచ్చానండి. ఓకే. వైజాగ్ నుంచి గాజువాక్ అనేది ఎంత డిస్టెన్స్ మీకు తెలుసు. ఓకే. అండ్ సెకండ్ టైం అయితే అది కూడా 114 పెట్టుకుని వెళ్ళాను ఫస్ట్ టైం. సెకండ్ టైం అయితే 104, 105 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నప్పుడు వెళ్ళేసి వచ్చాను నేను. ఓకే. అప్పటికి నాకు ఇంకా బోల్డ్ రేంజ్ మిగిలిపోయింది. అదే నేను గాజువాక్ వెళ్ళేసి వైజాగ్ టు భీమ్లీకి వెళ్ళేసి వచ్చినప్పుడు మాత్రం నాకు 30 to 30 కిలోమీటర్స్ రేంజ్ మిగిలి ఉందన్నమాట. ఓకే. అదేమో 45, 50 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. ఓకే. ఎకనామికల్లోనే వెళ్ళాను రెండిట్లో నేను. ఓకే. ఎకనామికల్లో వెళ్ళా. సో అప్పుడప్పుడు రేంజ్ ప్రిడిక్షన్ అనేది కాస్త అటు ఇటు అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన థ్రాట్ల్ ఒకే దాంట్లో పెట్టడం ఫాస్ట్గా క్లోజ్ అవుతుంది. ఒక్కోసారి ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు మన కొంచెం రేంజ్ పెరుగుతున్నట్టు చూపిస్తున్నారు అనమాట. ఓకే. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్, ఈ వెహికల్కి ఒక కొన్న రోజునే మా ఫాదర్ విజయనగరం పట్టుకెళ్ళారండి. ఓకే. విజయనగరం పట్టుకెళ్ళారు. ఓకే. విజయనగరం పట్టుకెళ్ళి విజయనగరంలో ఒక విలేజ్ ఉందన్నమాట, ఆ విలేజ్ వరకు పట్టుకెళ్ళారు. ఓకే. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది? అది నియర్లీ ఒక 115 to 120 ఉంటుంది. వెళ్ళొచ్చిందా ఇది? అది మధ్యలో విజయనగరం ఆగారండి. ఓకే. విజయనగరం ఆగి ఒక 3 hours ఛార్జ్ చేసి మళ్ళీ వెళ్ళారండి. ఓకే. ఓకే. సో కొంచెం ఛార్జింగ్ టైం తగ్గించుంటే బాగుందంటారు. అదే. ఓకే. సో ఈ 4 monthsలో మీ కరెంట్ బిల్ ఏమైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయా? ఎంత పెరిగింది? అంటే మాకు మంత్లీ కరెంట్ బిల్ అనేది మాకు నియర్లీ 4,000 వస్తుందండి. ఓకే. ఓకే. 4,000 అండి. అంటే మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఓకే. సో నియర్లీ 4,000 వచ్చాయి. 4,000 వచ్చిన తర్వాత అది ఒక్కోసారి ఒక మంత్ 4 monthsలోనే నాకు ఒక మంత్ అయితే 4,100, 4,200 వచ్చింది. సెకండ్ మంత్ అయితే 4,000 వచ్చింది. ఓకే. థర్డ్ మంత్ అయితే 4,500 వచ్చింది. ఓకే. సో ఒక్కోసారి అలా 4,000 ఇంకా రిమైనింగ్ మంత్స్ అండి. సో మరీ అంత మేజర్గా పెరగలేదు. అంటే నేను చెప్పాను కదండి, కరెంట్లోనే మిక్స్ అయిపోతే ఫ్యూయల్ అవసరం ఉండదు, పెట్రోల్ బర్డెన్ ఛాన్సెస్ ఉండదు అని చెప్పేసి. సో ఒక వెహికల్ ఉంది,
ఇంకా డియో చెప్పాను కదా, ఎక్స్చేంజ్ పెట్టి అది సేల్ చేసి రిమైనింగ్ కూడా ఈఎంఐలో మిక్స్ చేస్తానండి. ఓకే. ఈఎంఐకి కూడా కొంచెం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే డన్. సో ఫైనల్గా అవుట్ ఆఫ్ 10 హీరో వీదాకి ఎన్నిసార్లు ఇస్తారు? 9.5 అండి. 9.5. ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్న 9.5 ఎందుకంటే దీని మేజర్లీ పర్ఫార్మెన్స్ అండి. ఓకే. పర్ఫార్మెన్స్ ఎందుకంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారు కానీ కొన్ని ఇన్ని డ్రాబ్యాక్స్ కొంచెం వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు ఉండి ఇన్ని చేసి ఇన్ని కంపెనీ ఇన్ని రిలేటెడ్ బ్రాండ్స్ చూశారు కాబట్టి వాళ్ళకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఎలాగ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ విని వాళ్ళు మొత్తం చేంజ్ చేసుకుంటూ వస్తారు. ఓకే. సో ఐ హోప్ వాళ్ళు ఇస్తారు సార్. నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఇవన్నీ ఉండవని అయితే అనుకుంటున్నాను నేను. ఓకే డన్. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి రికమెండ్ చేస్తారా హీరో వీదాని? అంటే సిటీలోకి అయితే హ్యాపీగా తిరుక్కోవచ్చు. హైవేస్ అయితే కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది. సో హైవేస్లో కూడా చార్జెస్ చూసుకొని వెళ్తే మాత్రం బాగుంది అంటారు. అదే రైట్. థ్యాంక్ యూ నిఖిల్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇదన్నమాట నిఖిల్ గారు దీని గురించి చాలా విషయాలే చెప్పారు. అండ్ ఇంకో విషయం అండి, దీన్ని లాక్ అన్లాక్ ఈ సిస్టమ్ కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా కాంప్లికేటెడ్ అనిపించింది? అది ఇలాగే ఈ లాక్ ఉందండి. నేను ఒక్కోసారి బయటికి ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, నేను పార్కింగ్ లాట్స్లో ఒక్కోసారి పెట్టను. ఓకే. అవుట్ సైడ్ పెట్టుకుంటాను. స్టార్టింగ్లో నా భయం ఉండేది. ఏమనిస్తానంటే వెహికల్ అనేది ఎవరైనా అందరు నాలాంటి వెహికల్ ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఎవరైనా తీసేస్తే ఏంటి ప్రాబ్లమ్స్ అని భయం ఉండేది. ఓకే. ఆఫ్టర్ దట్ నేను నాలాంటి వెహికల్ ఇంకో పర్సన్ దగ్గర చూశాను. ఆ పర్సన్ది నేను ఒకసారి టెస్ట్ చేశాను. నా రిమోట్తో వర్కౌట్ అవుతుంది, నా బండి ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే. సో వాళ్ళు ఏంటంటే నాకు అనిపించింది ఇంత ప్రైస్ పెట్టినా కొంచెం ఈ విషయంలో కొంచెం లాకింగ్ సిస్టంలో కొంచెం ప్రీమియం ఇచ్చారని అనిపించింది. ఓకే. ఎందుకంటే BMW వాళ్ళ కార్స్లోనే ఇలాంటి రిలేటెడ్ సెన్సర్స్ ఉంటుంది. ఓకే. సో ఈ సెన్సర్ అనేది బాగుందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మనం అక్కడ ఉన్నాం అనుకోండి, ఎవరైనా వేరే పర్సన్ వచ్చి బటన్ ప్రెస్ చేసినా అలా అలర్ట్ సౌండ్ వస్తుందండి. ఓకే. ఓకే. అలర్ట్ సౌండ్ వచ్చేయడం వల్ల వాళ్ళు ఆన్ చేయలేరు, ఏం చేయలేరు అనమాట. ఓకే. సో సేఫ్టీ మాత్రం బాగుందండి. సేఫ్టీ అయితే సేఫ్టీకి ఆ సేఫ్టీ నేను చెప్తున్నాను కదా, పర్ఫార్మెన్స్, సేఫ్టీ అండ్ వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ అనేది మెయిన్ థింగ్. యాప్లో జియో ఫెన్సింగ్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో ఆన్ పాయింట్ ఉండేది. ఓకే. ఇప్పుడు కొంచెం బగ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఆన్ చేసిన 10 to 15 minutes తర్వాత మనకి అలర్ట్ చూపిస్తుంది జియో ఫెన్సింగ్ అని. ఓకే. ఓకే. సో యాప్లో కూడా బగ్స్ ఉన్నాయి. యాప్లో కూడా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఈ వెహికల్ కొనేది మిడిల్ క్లాస్ వాళ్ళు, స్విగ్గీ జొమాటో వాళ్ళే కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేసుకొని ఈ వెహికల్ అనేది అన్ని ఫీచర్స్ అంటారు కదా, ఓటీ లొకేషన్స్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు లాక్ చేయకుండా అన్లాక్లో ఉంచితే కొంచెం బెటర్ అండి. ఏత వాళ్ళలాగా వాళ్ళు ప్రీమియం లాకింగ్ అనేసి ఫీచర్స్ అనేసి సర్వీసెస్ కనెక్ట్ అనేది పెట్టి ఇవన్నీ చేశారు కదా, అవి పెట్టకుండా వాళ్ళకి ఇలా వదిలేస్తే సర్టెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఈ వెహికల్ ఈ బ్రాండ్ అనేది ఒక పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట. ఈ బ్రాండ్ అనేది హీరో అనేది వీదా V1 Pro వీదా అనేది కూడా తీసుకుని వచ్చింది మిడిల్ క్లాస్ అని కోసం కనీసం నేను ఐ హోప్ చెప్తున్నాను. థ్యాంక్ యూ నిఖిల్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇదన్నమాట నిఖిల్ గారి హీరో వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కస్టమర్ రివ్యూ అయితే. సో మీరు ఎవరైనా హీరో వీదా స్కూటర్ని వాడుతూ ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.